అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ 7వ డివిజన్. తిరుమల లడ్డు కల్తీ అయిందని చెప్పి సిట్ నివేదికలో తేలింది. అలానే భారతదేశం మొత్తంలో ఉన్న హిందువులు ఎవరైతే ఆ లడ్డును తిన్నారో వారందరూ కూడా అందుట్లో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు ఇంకా అది కల్తీకి లోనవ్వలేదు అని చెప్పి దబాయించడమే జరుగుతుంది. ఈ వైసీపీ నాయకుల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరియు హెచ్చరిస్తున్నాం. శ్రీవారి లడ్డూని కల్తీ చేయడం అనేది ఒక పాపంగా పరిగణిస్తున్నాం. అలానే హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో శ్రీవారి సొమ్ముని దోచుకోవాలనే ఒక ఉద్దేశంతో మీరు చేసిన ఈ పనులను ఒక క్రిస్టియన్గా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అనేక మతాల సమ్మేళనం మన భారతదేశం. దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ చర్యకు మీరు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేరు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రసాదం ఇస్తే దాన్ని తీసి పక్కన పడేయడం అనేక సందర్భాల్లో మనందరం కూడా చూసాం. భారతదేశంలో ఏ మతమైనా ఒకటే చెప్తుంది, మన మతాన్ని పూజించాలి, వేరే మతాన్ని గౌరవించాలని. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వేరే మతాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. అలానే ఈ స్కామ్లో దగ్గర 250 కోట్లు మీ స్వార్థం కోసం ఆ సొమ్ముని దోచుకోవాలనే మీరు చేసిన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా సరే జనసేన పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తప్పు అయిపోయింది అని చెప్పి ఆ శ్రీవారికి మరియు ప్రజలకు కూడా క్షమాపణలు తెలియజేయవలసిందిగా మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ఒక మతపరంగా కాకుండా శాంతి భద్రతల విషయంగాను, అలానే వేరే మతాన్ని మీద జరుగుతున్న దాడిగాను కూడా మేము జనసేన పార్టీ తరపున ఒక క్రిస్టియన్ సోదరుడిగా నేను పరిగణిస్తున్నాను.